ఏహే చూసుకుందాం రావయ్యా, నీ పతాపమో నా పతాపమో. ఏడికి రమ్మంటావో చెప్పు, ఎప్పుడు రమ్మంటావో చెప్పు, సింగిల్ వస్తా చిత్తడి చిత్తడి చేస్తా అని ఎవరి ఇంట్లో కూర్చొని వాళ్ళు తొడలు కొట్టొచ్చు, మీసాలు తిప్పొచ్చు. కానీ ఏడ కూర్చోవాలనో ఆడ కూర్చొని ఎప్పుడు మాట్లాడాలనో అప్పుడు మాట్లాడితేనే ఆట మంచి రంజు మీద ఉంటుంది. అయితే గా ఛాన్సు పెద్ద సార్ అస్సలు ఇస్తలేడబ్బా. బనకచెర్ల పంచాయతీ దినం ఇంత ముదురుతాంది. అంత పాత గవర్నమెంట్ పాపమే అని ఇల్లు లేలే మీరే యాగం చేస్తుర్రు అని వాళ్ళు. చర్చకు మీరు తయారంటే మీరు తయారా అని సవాళ్ళ మీద సవాళ్ళు ఇసురుకుంటాళ్ళు. రేపు మీరు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ పెడితే ఐఎమ్ రెడీ టు డిస్కస్. హరీష్ రావు కేటీఆర్ మీద బాబా ఆయన ఎవరో తెలియదు నాకు గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడుతాం. కేసీఆర్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాం అసెంబ్లీకి రా. ఇక కవితక్క బీసీల కోసం రైళ్లను ఆపేస్తుందట 17 తారీఖు నాడు. 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే సర్పంచ్ ఓట్లు పెట్టాలనేది అక్క డిమాండ్. అటుకెళ్లి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సభలో ఇళ్ళకి వచ్చిండు. తెలంగాణ జాగృతి మల్లికార్జున్ ఖర్గే గారికి లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి బలంగా. 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ని 21% తగ్గించింది.